సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సోషల్ క్వశ్చన్ ఈ పర్వతాలు యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. ఆన్సర్ కాకేసియన్ పర్వతాలు. యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న పర్వతాలు కాకేసియన్ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో నేల కింద ఉన్న రాళ్లలో ఎక్కువ భాగం గ్రానైట్తో కూడి ఉంటాయి. అవి ఆన్సర్ గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఉత్తర సరిహద్దున విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు ఈ రకానికి చెందినవి. ఆన్సర్ నవీన ముడత పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది. ఆన్సర్ తపతీ నది. నెక్స్ట్ క్వశ్చన్ నీటి ఆవిరి నీటి బిందువుగా లేదా మంచు స్ఫటికలుగా మారడం ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఆన్సర్ ద్రవీభవనం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పీడన మేఘాలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ఇలా అంటారు. ఆన్సర్ ప్రపంచ పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకమైన అడవులు భూమధ్య రేఖకు అతి దగ్గరగా మరియు ఉష్ణమండలాలకు సమీపంగా ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ క్వశ్చన్ క్యోటో ప్రోటోకాల్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువగా తగ్గించడం అనే లక్ష్యాన్ని ఈ సంవత్సరాల మధ్య చేరుకోవాలి. ఆన్సర్ 2008 మరియు 2012 మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలలో పండే ప్రధాన ఆహార పంట. ఆన్సర్ గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్ హరిత విప్లవం యొక్క 3వ దశలో అనగా 1990ల నుండి నేటి వరకు భారతీయ రైతులు ఆన్సర్ వారి ఉత్పత్తులను దేశంలోని మార్కెట్లకు మరియు FCI ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.